నెక్స్ట్ టర్న్ ఒకసారి జ్యోతికి ఇద్దామా? ఏమా చేస్తావా? చేస్తాను. సింపుల్ డిష్ ఏదైనా ఆలోచించుకొని చెప్పు, నీకు బాగా వచ్చింది. ఉప్మా. ఉప్మానా? ఏంటి రాజు గారు చీటింగ్? ఉప్మాలో ఏం ఉప్మా? యాక్చువల్గా రెగ్యులర్గా మనం ఉట్టి రవ్వతో చేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెం కార్న్ అండ్ కాజు యాడ్ చేద్దాం. కార్న్ అండ్ కాజుతో ఉప్మా అన్నమాట. ఉప్మా ఎలా తిన్నా బాగుంటుంది, దాంట్లో కొంచెం వెరైటీగా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. కార్న్ కాజు ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ కాజు ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఆహా, నేతితో జీడిపప్పు. సో నేతిలో జీడిపప్పులు వేయించుకోవాలన్నమాట. చాలా త్వరగా వేగిపోతాయమ్మా. సో జీడిపప్పు నేతిలో వేయించుకొని తీసేసుకోవాలి. ఓకే, తర్వాత ఇంకొంచెం గీ, తాలింపు వేసుకుంటాం కదా, పోపు. నేతిలోనే పోపు. తర్వాత అల్లం, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు. సో కలిపేసుకో. సో ఇది స్వీట్ కార్న్. యా. సో ఇప్పుడు ఉప్మాకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. జాగ్రత్తగా పోసేసుకో. సో వాటర్ కొంచెం మరగాలి. నందిని, సాల్ట్ వేయడం మర్చిపోయావు. ఇప్పుడు వేస్తానమ్మా, బాయిల్ అయ్యాక వేస్తాను. ఓ, బాయిల్ అవుతుంది, వేసేసి. సో మరి ఏంటి నందిని, ఎప్పుడన్నా రోజీ గారికి వంట వండి పెట్టిందా? వండలేదు, అందుకని మన అభిరుచి ఇక్కడికి రుచి చూపిస్తున్నారు. అందుకే ఈ రోజు మా అమ్మమ్మకి నా చేతి వంటని రుచి చూపిస్తున్నారు అనమాట. బాగుంది, సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు రవ్వ. ఓకే, కలుపుకుంటూ వేసుకో. యా, ఇది అయిపోవచ్చిందా? కాజు వేసేస్తాను. ఇందాక నువ్వు నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు. సో సీరియల్లో మీకు ఎప్పుడు వంట చేసి పెట్టలేదు కాబట్టి ఈరోజు మీకు తన చేతి వంటని పరిచయం చేయబోతాం. గార్నిషింగ్కి కొత్తిమీర లైట్గా. ఓకే, అయిపోయిందా? యా, రెడీ. ఆహాహా, కార్న్ కాజు ఉప్మా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఉప్మా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కార్న్ కాజు ఉప్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి వేగాక ఉప్పు వేసి తగిన నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ కాజు ఉప్మా రెడీ.